గువ్వ కథ. ఒక ఊర్లో గువ్వట. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముళ్ళు గుచ్చుకుందట. ఆ గువ్వ ఒక పిల్లాడి దగ్గరకు పోయి, మనవడా మనవడా, నా కాలిలో ముళ్ళు తీస్తావా అని అడిగిందట. నేను తీయను, నన్ను అవ్వ కొడుతుంది పో అన్నాడు వాడు. అట్లనా అని ఆ అవ్వ దగ్గరికి పోయి, అవ్వ అవ్వ, నా కాలి ముళ్ళు తీస్తావా అవ్వ అని అడిగాడట. నన్ను తాత కొడతాడు, నేను రాలేను పో అని అవ్వ చెప్పిందట. సర్లేమ్మని ఆ గువ్వ తాత దగ్గరకు పోయిందట. పోయి, తాత తాత, నా కాల్లో నుంచి ముళ్ళు తీస్తావా తాత అని అడిగాడట. నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్ట అని తాత అన్నాడట. సరేనని ఆవు దగ్గరికి వెళ్ళి, ఆవు ఆవు, నా కాలి ముళ్ళు తీస్తావా ఆవు అని అడిగాడట గువ్వ. అప్పుడు ఆవు నన్ను దూడ కొడుతుంది అని చెప్పిందట. సరే అయితే నేను దూడని అడుగుతాను ఉండు అని దూడ దగ్గరికి వెళ్ళి, దూడ దూడ, నా కాల్లో ముళ్ళు తీస్తావా దూడ అని అడిగిందట గువ్వ. దూడేమో, నేను తేనీగతో అడుకోవాలమ్మా, లేకపోతే అది నన్ను తిడుతుంది అని చెప్పిందట. అయితే నేను తేనీగను అడుగుతాలే అని తేనీగ దగ్గరికెళ్ళి తన గోడు చెప్పుకున్నదట గువ్వ. అయ్యో పాపం, నీ కాల్లో గుచ్చుకున్న ముళ్ళును తీసేయడానికే ఇంత కథ నడిచిందా, ఉండు నేను చూసుకుంటాను గాని అని అది వెళ్లి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిదట. ఆవు పోయి తాతను గుద్దిందట. తాత పోయి అవ్వను కొట్టాడట. అవ్వ పోయి మనవణ్ణి వేళ్లతో పొడిచిందట. మనవడు పోయి గువ్వ కాల్లో ఎరుకున్న ముళ్ళును తీసేశాడట. ముళ్ళు బాధ పోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకొని ఎగిరిపోయిందట.